ఫైనల్గా సింహాచలం టెంపుల్కి అయితే చేరుకున్నాం. లాకర్ రూమ్స్ అయితే ఉంటాయి. మీకు మిగతా డీటెయిల్స్ అన్ని 1 by 1 చెప్తూ ఉంటాను. హలో ఫ్రెండ్స్, నా పేరు జగదీష్. మీరు చూస్తున్నారు జగదీష్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. మన వ్లాగ్ వచ్చేసి సింహాచలం టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అసలు సింహాచలం ఎలా చేరుకోవాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, వాటి కాస్ట్ ఎంత ఉంటుంది, ఇంకా టైమింగ్స్ ఏంటి, అన్నప్రసాదం ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రెసెంట్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి నాకు వైజాగ్ అయితే ట్రైన్ ఉంది. ట్రైన్ నేమ్ వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 12728. నేనైతే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నా. దాని కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అయితే పడింది. మిగతా డీటెయిల్స్ అన్ని 1 by 1 చెప్తూ ఉంటాను. ఇప్పుడే వైజాగ్ రైల్వే స్టేషన్లో అయితే దిగా. టైం వచ్చేసి అరౌండ్గా 7 o'clock అవుతుంది. రైల్వే స్టేషన్ ఆపోజిట్లో మన బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇదే ఆ బస్ స్టాపు. ఇక్కడ నుంచి మనకి సింహాచలంకి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. బస్ నెంబర్ వచ్చి 6H. టికెట్ అయితే తీసుకున్నాం. 30 రూపాయలు అయితే పడింది. సింహాచలం బస్ స్టాప్ దగ్గర అయితే దింపేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ కొండపైకి ఇంకో బస్సు అయితే ఎక్కాలి. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం బస్ స్టాప్కి అయితే చేరుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి కొండపైకి వెళ్ళడానికి ఇంకో బస్సు అయితే ఉంటుంది. ఆ బస్సు కూడా ఎక్కాలి. సింహాచలం బస్ స్టాప్ నుంచి కొండపైకి వెళ్ళడానికి ఇంకో టికెట్ అయితే తీసుకోవాలి. దాని కాస్ట్ వచ్చేసి 25 రూపాయలు అయితే తీసుకుంటారు. ఫైనల్గా సింహాచలం టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఇదే సింహాచలం కొండపైన ఉన్న బస్ స్టాపు. బస్సెస్ అన్నీ ఇక్కడే ఆగుతాయి. ఇక్కడ నుంచే మనం మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ టెంపుల్కి చేరుకోవాలంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటేమో వెహికల్స్, ఇంకోటేమో స్టెప్స్ ద్వారా పైకి నడుచుకుంటూ రావాలనుకుంటే 1.2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం 1000 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలా ముందడి వెళ్తే మనకి గంగధార, ఉచిత విశ్రాంతి భవనము, ఇంకా క్లాత్స్ చేంజ్ చేసుకునేవి, వాష్రూమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడే తలనీలాలు అర్పించి ఇక స్నానాలు అయితే చేసుకోవచ్చు. సపరేట్గా వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా క్లాత్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్. ఈ అకామిడేషన్ అనేది 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఆఫ్లైను, ఇంకోటి ఆన్లైను. ఇంకా కొండపైకి కూడా వచ్చి మీరు రూమ్స్ అనేది తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవాలో చెప్తాను. ముందుగా కొండపైకి వచ్చాక ఇక్కడ రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. రూమ్ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ అయితే తీసుకుంటారు. అది నాన్ ఏసీ. ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 1000 రూపాయలు అయితే డిపాజిట్ చేయాలి. మీరు చెక్అవుట్ చేశాక మళ్ళీ ఆ మనీ అనేది మీకు ఇచ్చేస్తారు. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేశాక మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత రూమ్స్ అనేది ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అంతే.
మనకి దర్శనానికి అయితే ఇక్కడ నుంచి పంపిస్తారు, ఇక్కడ నుంచి దర్శనానికి పంపిస్తారు. అట్నుంచి అయితే ఎగ్జిట్ ఉంటుంది. మొత్తం 3 రకాల దర్శనం టికెట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఉచిత దర్శనము, ఇంకోటి 100 రూపీస్ది, ఇంకోటి 300 రూపీస్ది. 100 రూపీస్ దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఈ వేళ అయితే వెళ్ళొచ్చు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఎదురుగా కనిపించేది వెస్ట్ గోపురం. వెహికల్స్ అయితే ఇక్కడ వరకే అలో చేస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 7 AM to 4 PM, కొద్దిగా బ్రేక్ ఇచ్చాక 6 PM to 9 PM. ఒకసారి ఈ టెంపుల్ 360 డిగ్రీస్లో ఏమేమంటే చూపిస్తాను. ఈ ప్రధాన గోపురం, దాని తర్వాత పార్క్ అయితే ఉంటుంది. ఈ పక్కనే మనకి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఈ పక్కన మనకి సెల్ ఫోన్స్ బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ వస్తే మనకి సింహాచలం వెళ్ళే బస్సెస్ అయితే అవుతాయి. అక్కడే బస్సెస్ దిగి పైకి అయితే నడుచుకుంటూ రావచ్చు. టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అనేది అలౌడ్ చేయరు. లాకర్ రూమ్స్ అయితే ఉంటాయి మీకు ఫోన్ పెట్టుకోవడానికి, ఇంకా బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా. ఫోన్స్కి అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, ఇంకా బ్యాగ్స్కి అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటారు. 1087 సంవత్సరంలో ఈ ఆలయాన్ని స్టార్ట్ చేశారని చరిత్ర చెప్తుంది. ప్రస్తుతం చూస్తున్న ఈ ఆలయాన్ని 13th సెంచరీలో కళింగ రాజులు అయితే కట్టించారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా ప్రసాదం తీసుకొని అట్లానే ఎనర్జీని కూడా పెంచుకుంది. ఇదే ప్రసాదం కౌంటర్. పులిహోర అయితే 10 రూపాయలు ఉంటుంది, అదే లడ్డు అయితే 15 రూపాయలు ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహం సంవత్సరం మొత్తం చందనంతో కప్పబడి ఉంటుంది. వైశాఖ శుద్ధ తదియ టైం అప్పుడు పాత చందనాన్ని తీసి కొత్త చందనాలతో కప్పుతారు. ఆ సమయంలోనే కేవలం 12 గంటలు స్వామివారి నిజరూప దర్శనం కనిపిస్తుంది. ఆలయం లోపలికి వెళ్ళాక మనకి కప్పస్తంభం అయితే వస్తుంది. ఈ కప్పస్తంభం అంటే ఏంటంటే మన మొక్కుబడులు, బాకీలు చెల్లించుకోవడం ఇవన్నీ కప్పం కిందకు వస్తాయి. అందుకే కప్పస్తంభం అని పిలుస్తారు. కప్పస్తంభాన్ని కౌగిలించుకుంటే కోరికలు నెరవేరుతాయని ఇక్కడి నమ్మకం. 25 రూపీస్ అయితే తీసుకుంటారు. టెంపుల్ నుంచి దర్శనం చేసుకుని ఎగ్జిట్ అయిన తర్వాత మనకి గోశాల అయితే కనిపిస్తుంది. నాకు వీలైనంత వరకు టెంపుల్ వ్యూ అనేది అన్ని యాంగిల్స్లో చూపిస్తాను. నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సింహాచలం వెళ్తున్నారంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్. బాయ్ బాయ్ అని కాదు, మళ్ళీ కలుద్దామండి.